నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాబయ్య. కలవబోతున్న బాబాయ్ అబ్బాయి, మామ అల్లుడు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ చూడగానే అలాగే థంబ్నెయిల్ చూడగానే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. నందమూరి అందగాడు నటసింహం బాలయ్య బాబుతోటి అబ్బాయి తారక్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నారా అని చెప్పేసి, అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తోటి కలవడానికి కూడా తారక్ రెడీ అయ్యారా అనంటే ఇండస్ట్రీ వర్గాలతో పాటు పొలిటికల్ వర్గాలు కూడా అవుననే సంకేతాన్ని వినిపిస్తున్నాయి. చాలా రోజుల నుంచి, అంటే ఈ మధ్య కాలంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో నుంచి కూడా చాలా మంది వీళ్ళిద్దరూ కూడా ప్యాచప్ అయిపోతే బాగుంటుంది అని చెప్పేసి అనుకోని వాళ్ళు లేరు. అటు నందమూరి అభిమానుల నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ అభిమానుల వరకు చాలా మంది మనసులో ఉన్నది ఏంటంటే తారక్ ఆ ఫ్యామిలీ తోటి కలిసిపోవాలి అని చెప్పేసి. ఎందుకు అని అంటారా? కలిసిపోవాలి ఎందుకు అని అనుకుంటున్నారు అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఎందుకంటే ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అనేది బలంగా వినిపిస్తున్న మాట. కొంతమంది అయితే విభేదాలు లేవు, ఏం లేవు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అంటారు. కొంతమంది మాత్రం విభేదాలు ఉన్నాయి, అందుకనే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు, ఏ కార్యక్రమానికి కూడా తారక్ రావటం లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ తారక్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు అని చెప్పి మాత్రం ఇప్పుడు బలంగా వినిపిస్తున్న మాట. అదేంటంటే నిన్న నందమూరి బాలకృష్ణ ఏదైతే కాకినాడ పోర్ట్లో షూటింగ్ జరుగుతుండగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమాలో షూటింగ్లో పాల్గొన్నారో ఫైట్ సీక్వెన్స్ చేస్తూ మంచు మనోజ్ తోటి బాలకృష్ణ గాయపడగా ఆయన్ని హైదరాబాద్ తరలించారు అతి బలవంతం మీద. బాలకృష్ణ ఏంటంటే గాయపడినా సరే నేను షూటింగ్ వదిలిపెట్టను, నిర్మాతకి నష్టం జరగకూడదు, మిగతా వాళ్ళ డేట్స్ నా వల్ల ఖరాబు కాకూడదు అని చెప్పేసి ఆయన తాపత్రయపడుతూ ఉంటారు. ఇది తండ్రి నుంచి వచ్చిన అలవాటు. ఎన్టీఆర్ కూడా ఏదైనా చిన్న చిన్న గాయాలైనా కానీ అలాగే షూటింగ్ కంటిన్యూ చేసేవారట. సో బాలకృష్ణకి అదే అలవాటు. నిర్మాతల హీరో బాలయ్య బాబు. సో ఆయన కూడా షూటింగ్ చేద్దాము అని అంటే నో, మీరు రికవర్ అయిన తర్వాతే, అసలు మీకు గాయమైంది చిన్నదా పెద్దదా అని డాక్టర్లు ధృవీకరించిన తర్వాతే, డాక్టర్లు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోమంటారు అన్ని రోజులు మీరు రెస్ట్ తీసుకుని రికవర్ అయిన తర్వాతే సినిమా అని చెప్పి ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇద్దరు కూడా బలవంతంగా బాలయ్య బాబుని హైదరాబాద్ పంపించారు. అయితే బాలయ్యకి ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందని తారక్ తెలుసుకున్నాడో వెంటనే ఒక ట్వీట్ కూడా చేశాడు. బాలాబాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలి, మునుపటిలాగే మళ్ళీ యాక్టివ్గా షూటింగ్స్లో పాల్గొనాలి, ప్రజాసేవలో కూడా పాల్గొనాలి అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ పెట్టారు. ఇది నందమూరి అభిమానుల్ని, ముఖ్యంగా నటసింహం అభిమానులందరినీ కూడా ఆనందింపజేసింది. అంటే గతంలో ఎప్పుడూ కూడా తారక్ ఈ విధంగా స్పందించింది లేదు అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఎందుకంటే 2009 ఆ టైంలో మీరు గమనించినట్లయితే తారక్ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం కూడా చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో తారక్ ప్రచారం చేసిన చోట గెలిచింది అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేయకూడదు. గెలిచిందా గెలవలేదా అనేది వేరే విషయం. తారక్ పార్టీ కోసం పనిచేశాడా లేదా అన్నది మెయిన్. అయితే తారక్ పనిచేసిన తర్వాత ఇక్కడ ఒక గ్యాప్ అయితే వచ్చింది. తెలుగుదేశం పార్టీకి, హరికృష్ణ ఫ్యామిలీకి ఒక గ్యాప్ అయితే వచ్చింది. ఎందుకంటే అప్పట్లో 2009 నుంచి 2014 మధ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివిజన్ మూమెంట్ అనేది బాగా జరుగుతుంది. ఈ టైంలో పార్టీ అధినేతకు తెలియకుండా పార్టీలోని నాయకులు ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. నిజానికి హరికృష్ణకి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించిందే చంద్రబాబు నాయుడు. పార్టీ తరఫున ఆయన బీఫామ్ ఇస్తేనే కదా ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి పంపించారు. సో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడికి చెప్పకుండా సమైక్యాంధ్రే నాకు కావాలి, నేను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నాను అని చెప్పి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏది? సమైక్యాంధ్రకి కట్టుబడి ఉన్నాను అని చెప్తూ. సో వెంటనే రాజ్యసభ స్పీకర్ కూడా, అంటే ఆ పార్లమెంటు స్పీకర్ కూడా దాన్ని ఆమోదించారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా పోయింది, అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడిని పదే టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో బ్లేమ్ చేస్తూ ఉండేది. చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం, 2 నాలుకల సిద్ధాంతం, 2 కాళ్ల సిద్ధాంతం అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉండేది. అప్పుడు చంద్రబాబు నాయుడు హరికృష్ణ చేసిన పని వల్ల ఎటు మాట్లాడలేని పరిస్థితి, ఇరకాటంలో పడిపోయారు. అంటే మీరు సమైక్యాంధ్ర అంటారా, లేకపోతే ఇటు తెలంగాణకి మద్దతుగా ఉన్నారా, మీరు 2 కాళ్ల సిద్ధాంతాన్ని ప్రయోగిస్తున్నారన్నట్టుగా వాళ్ళు దీన్ని ఇంకా చక్కగా ఆయుధంలాగా మలుచుకున్నారు.
దానివల్ల ఇద్దరు ఫ్యామిలీకి గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే హరికృష్ణకి నమ్మిన బంటుగా ఉండే కొడాలి నాని కూడా 2014కి ముందే ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా మారిపోయారు, ఎలా చంద్రబాబు నాయుడిని దూషించారనేది మనం ఇంకా బాగా గమనిస్తే హరికృష్ణ చనిపోయిన తర్వాతే చంద్రబాబు నాయుడు మీద కొడాలి నాని దూషణ భూషణలు ఇంకా ఎక్కువయ్యాయి అని చెప్పొచ్చు. ఆ తర్వాత చూస్తే కొడాలి నాని మంత్రి అయిన తర్వాత ఇంకా ఏ స్థాయిలో రెచ్చిపోయారో కూడా మనం అంతా చూసాం. కొడాలి నాని ఎవరు? హరికృష్ణకి కావాల్సిన వ్యక్తి. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ లాంటి వాళ్ళు చెప్పబట్టే కొడాలి నానికి, వల్లభనేని వంశీకి తెలుగుదేశం పార్టీలో బీఫామ్లు ఇచ్చారు, టికెట్లు ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. అలాంటిది తారక్ ప్రమేయం లేకుండా వీళ్ళిద్దరూ మాట్లాడారా అంటే అది నమ్మే మాటే కాదని అంటారు చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. అయితే ఇక్కడ తారక్ చేసిన తప్పేంటంటే వల్లభనేని వంశీమోహన్ తన మేనత్తిని అంటే నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని అనరాని మాటలు అన్నారు. తన క్యారెక్టర్ అసాసినేషన్ కి పాల్పడ్డారు. లోకేష్ పుట్టుక గురించి కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఏనాడు అంత భావోద్వేగానికి లోనవ్వని వ్యక్తిని అంత భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. గొల్లును ఏడ్చే పరిస్థితికి వల్లభనేని వంశీమోహన్ మాటలు కారణమయ్యాయి. చంద్రబాబు నాయుడు ఏడవడానికి కూడా కారణమయ్యాయి. ఏ ఒక్క విషయంలోనూ ఎప్పుడు కూడా తారక్ స్పందించలేదు. అంటే ఇక్కడ మనం ఒక మాట మాట్లాడుకోవాలి. తప్పు జరిగింది, కానీ దాన్ని ఖండించి ఉంటే మహాభారతంలో భీష్ముడికి, ద్రోణాచార్యుడికి అంత శిక్ష పడేది కాదు. కానీ ఇక్కడ తారక్ కూడా తప్పు జరిగినప్పుడు మౌనంగా ఉన్నారు. పైగా తారక్ స్పందించకపోయినా బాగుండేది. స్పందించి ఏమన్నారంటే, అక్కడ నా మేనత్తే కాదు ఎవరున్నా నేను ఇలాగే స్పందిస్తాను, చట్టసభల్లో బూతులు తిట్టుకోవటం కరెక్ట్ కాదు అని చెప్పారే కానీ నా మేనత్తని మాట అంటానికి మీరెవరు? ఆవిడ క్యారెక్టర్ గురించి మీకు తెలుసా? నా తాత పిల్లల్ని ఎలా పెంచుకున్నారో మీకు తెలుసా? ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు, మీరెవరు మాట్లాడటానికి అని చెప్పి ఇలా తీవ్రంగా ఖండించలేదు. అంటే అటు కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా తారక్ స్పందించి తప్పు చేశారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. చంద్రబాబు నాయుడిని కొడాలి నానియో వల్లభనేని వంశీయో తిట్టినప్పుడు స్పందించకపోయినా పర్వాలా, తన సొంత తాత, రక్త సంబంధం, వారసత్వం, అంటే ప్రతిసారి కూడా సినిమాల్లో అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు, తాత పంచిన రక్తం చెయ్యమంది యుద్ధం అని చెప్పేసి తారక్ చెప్పుకున్నారు. అయితే ఇక్కడ తారక్ చేసిన తప్పేంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుని తీసేసి రాజశేఖర రెడ్డి పేరు పెట్టినప్పుడైనా స్పందించాల్సింది. అక్కడ కొడాలి నాని లాంటి వాళ్ళు లోకేష్ నాయకత్వం అసలు పనికిరాదు, అసలు లోకేష్కి రాజకీయ పరిణతే లేదు అని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నప్పుడైనా మీరెవరు మాట్లాడటానికి? అది పార్టీ చూసుకుంటుంది, తెలుగుదేశం పార్టీ చూసుకుంటుంది. పదే పదే లోకేష్ని ప్రమోట్ చేయడానికే తారక్ని చంద్రబాబు తొక్కేస్తున్నాడు అన్నప్పుడైనా తారక్ స్పందించి ఒకళ్ళని ఎవరూ తొక్కలేరు, రాజకీయంగా నేను ఎదగాలనుకునే టైంలో, నేను రాజకీయాల్లోకి రావాలనుకునే టైంలో వస్తాను, నన్ను ఎవరు ఆపలేరు, మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి ఒక్క మాట మాట్లాడుంటే తారక్ లెవెల్ వేరే రేంజ్లో ఉండేది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దృష్టిలో తారక్ ఒక హీరోలాగా మిగిలిపోయేవాడు. కానీ మౌనంగా ఉండి తారక్ చాలా పెద్ద తప్పు చేశాడు. ఆనాడు ఎన్టీఆర్ పేరుని మార్చినప్పుడు కూడా ఇద్దరూ పెద్ద నాయకులే కదా, ఎవరి పేరుంటే తప్పేంటి అని చెప్పేసి ప్రశ్నించాడే కానీ మా తాతయ్య పేరు తీసేయడానికి మీరెవరు? మీకు రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకోవాలని ఉంటే ఇంకో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి, లేకపోతే ఇంకొక యూనివర్సిటీ ఏదైనా పెట్టండి, మీరేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాటికి పెట్టుకోండి రాజశేఖర రెడ్డి పేరు, మా తాతయ్య పేరు తీసేయకూడదు, ఇది సమంజసం కాదని చెప్పేసి స్పందించలేదు. ఇవి తారక్ చేసిన అతి పెద్ద తప్పులు. ఇవన్నీ కూడా అంటే వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఇవన్నీ దూది పింజల్లాగా ఎగిరిపోతాయి. అది ఎవరు కూడా కాదనలేని మాట. ఎందుకంటే తారక్ కావచ్చు, నందమూరి ఫ్యామిలీ కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళు. చంద్రబాబు, లోకేష్, పురంధరేశ్వరి వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళు. ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళు ఏంటి? ఒక ఫ్యామిలీని వాళ్ళని ఎవరు విడదీయలేరు, విడదీసి చూడలేము కూడా. సో కాబట్టి వాళ్ళందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు ఈజీగా సార్ట్అవుట్ అయిపోతాయి. దానికి నాందే ఇప్పుడు బాలయ్య బాబు గురించి తారక్ పెట్టిన ఒక ట్వీట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి, ఈ కొన్ని నెలల నుంచి తారక్ అండ్ నందమూరి ఫ్యామిలీ, తారక్ అండ్ నారా ఫ్యామిలీ, తారక్ అండ్ దగ్గుపాటి ఫ్యామిలీ వీళ్ళంతా కలిసిపోవడానికి రెడీగా ఉన్నారు. కలపడానికి ఫ్యామిలీ మెంబర్స్, ఇటు ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ట్రై చేస్తున్నాయని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి కదా. ఆ వార్తల్ని బలపరుస్తూ తారక్ ఈ ట్వీట్ పెట్టారని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి. నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ అండ్ దగ్గుపాటి ఫ్యామిలీ అంటే పురంధరేశ్వరి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళంతా కలిసిపోయి ఉంటే కన్నుల పండుగ ఉంటుంది అనుకుంటున్నారా? లేకపోతే విడివిడిగా ఉండి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.